ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గొప్ప పండగలు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేవి ఎన్నికలు. అయితే ఎన్నికల సరళి పట్ల ప్రజల్లో ఒక చర్చ బయలుదేరింది. బూత్ వైజ్ టర్నోవర్ ఒక రకంగా ఉంది ఓటర్సు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే డేటా ఇంకో రకంగా ఉంది. అసలు చాలా డిస్క్రిపెన్సీస్ వస్తున్నాయి. ఒక్కోసారి ఆ ఏరియాలో ఉన్న ఓటర్ లిస్టుకి పోలింగ్ బూత్కి సంబంధమే ఉండట్లేదు. ఎంతమంది ఓటర్లు వచ్చి ఓటేస్తున్నారు అనేది స్పష్టత లేదు. దీనిలో ఈవీఎంలో అన్యాయం జరుగుతుందా, తప్పేం జరుగుతుందని క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని ఒక మాట అడిగింది. ఏదైతే పిటిషన్లు ఉన్నాయో బూత్ వైజ్ ఎంత ఓటర్ టర్న్ అవుట్ వచ్చిందో అనే అంశం పట్ల అప్లోడ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ వెంటనే అని చెప్పి కొన్ని పిటిషన్లు పడ్డాయి. అంటే ఏ బూత్లో ఎంత ఓటర్ టర్న్ అవుట్ వచ్చింది ఈ డేటా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పి పిటిషన్లు పడ్డాయి అనమాట. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆ పిటిషన్ యొక్క వాదన, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటో 10 రోజుల వినాలని చెప్పి దానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది కూడా. సుప్రీంకోర్టు చెప్పింది, ఎలక్షన్ కమిషన్ మేము వింటామని చెప్పింది అనమాట. దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ సంస్థ ఎప్పటి నుంచో ఎలక్టోరల్ రిఫార్మ్స్ కోసం, ఎలక్షన్స్లో పారదర్శకత కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఎప్పుడు పాటుపడి ఉంటుంది అనమాట. ఈ సంస్థ చాలా పెద్ద పిటిషన్ వేసింది. అయితే లాస్ట్ ఇయర్ మే 2024లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. యాక్చువల్లీ బూత్ వైజ్ ఓటర్ టర్న్ అవుట్ మేము బయటికి చెప్పాల్సిన లీగల్ మ్యాండేట్ మాకు లేదు, మేము చెప్పమని చెప్పి గట్టిగానే చెప్పిందనమాట. కానీ ఇప్పుడు వినటానికి, అసలు వాదన వినటానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. బూత్ వైజ్ ఓటర్ టర్న్అవుట్ వెబ్సైట్లో పబ్లిష్ చేయడానికి ఉన్న కారణాలు ఏంటి, చేయాలని ఎందుకు అడుగుతున్నారు డిమాండ్, దీని మీద చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ దిశగా వినటానికి ఒప్పుకుందనమాట. యాక్చువల్లీ ఈ ఫామ్ 17C అని ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో, అక్కడ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కానీ ఏజెంట్ కానీ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బూత్ వైజ్ ఎంత ఓటర్ టర్న్అవుట్ అయింది, ఎలా పోల్ అయిందని. మిగతా వాళ్ళకి బయటకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు ఎలక్షన్ కమిషన్. కానీ దీనికి సంబంధించి బయటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు చర్చ అవుతుంది. ఏదైతే ఎలక్షన్ కమిషన్ డేటా లేట్గా ప్రకటిస్తుందో దానివల్ల ఎలక్షన్స్లో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలు భావించే అవకాశం ఉందని, అదేవిధంగా బూత్ వైజ్ ఓటర్ టర్న్అవుట్కి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే డేటాకి చాలా డిస్క్రిపెన్సీ ఉందని, దీనివల్ల ఈవీఎంస్ మీద చాలా అనుమానాలు వస్తున్నాయని, ఇవన్నీ చర్చలు వస్తున్నాయి అనమాట. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం మొన్నటి వరకు కూడా ఒకే స్టాండ్ మీద ఉంది. ఏదైతే ఫామ్ 17C బూత్ వైజ్ ఓటర్ టర్న్అవుట్ ఉందో ఆ డేటా కేవలం క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ తరఫున ఏజెంట్కి మాత్రం ఇస్తాము, బయట వాళ్ళకి ఇవ్వము అని చెప్పి. అయితే ఈ డేటాని ఖచ్చితంగా యాప్లో, వెబ్సైట్లో, ఇలా బయట ప్రెస్ రిలీజ్లో పెడితే బాగుంటుంది కదా, దానివల్ల ప్రజలకు నమ్మకం కలుగుతుంది కదా ఎలక్షన్ ప్రాసెస్ మీద అని చెప్పి పిటిషనర్స్ ఆర్గ్యూ చేస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి ఎలక్షన్ కాండక్ట్ రూల్స్ ఇవన్నీ కూడా కాస్త మనం ఇక్కడ గమనించాలి. రూల్ నెంబర్ 49S ఒకటి, రూల్ నెంబర్ 56C క్లాజ్ 2 ఒకటి, కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారో, ఆ పోలింగ్ బూత్ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారో ఫామ్ 17C ఫార్మాట్ కింద ఎవరైతే క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ తరఫున ఏజెంట్ కానీ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఎంతమంది ఓటు ఆ బూత్లో పోల్ అయిన ఓట్స్ ఇవన్నీ. అయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ ఎన్జిఓ మాత్రం వేరే విధంగా ఆర్గ్యూ చేస్తుంది. 2024 లోక్సభ ఎలక్షన్స్లో మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ చాలా లేట్గా ఓటర్ టర్న్అవుట్ ఇచ్చింది. ఈ లోపే చాలా అప్రిహెన్షన్స్, సస్పిషన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ డిలేస్ కాకుండా ఒక పోలింగ్ బూత్ వారీగా ఏదైతే ఓటర్ టర్న్అవుట్ని పబ్లిక్లో డిస్క్లోజ్ చేస్తే ప్రజలు డెమోక్రసీ మీద నమ్మకం పెంచుకుంటారని చెప్పి పిటిషన్లో ఏడీఆర్ వాదించిందనమాట. దీనికి సంబంధించి సిటిజన్స్ రైట్ టు నో, మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. సిటిజన్స్కి ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో తెలిసిన హక్కు ఉంది. ఇంతకుముందే మనం చూసాం సుప్రీంకోర్టు ఆల్రెడీ 10-15 సంవత్సరాల క్రితమే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ నేర చరిత్ర, వాళ్ళ ఆస్తులు ఇవన్నీ బయటికి చెప్పాలని చెప్పి ఎప్పుడో సుప్రీంకోర్టు చెప్పింది. సో సన్లైట్ ఈజ్ ద బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటాం. అన్నీ ఓపెన్గా, అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటే ప్రజలకి నమ్మకం పెరుగుద్ది, ట్రస్ట్ వర్తినెస్ పెరుగుద్ది అనమాట. కాబట్టి సమాచారం ఎంత వీలైతే అంత ప్రజల ముందు ఉంచితే వాళ్ళకి ప్రజాస్వామ్యం ముందుకు తీసుకెళ్లే అవకాశం. సమాచారం ముఖ్యంగా పారదర్శకత అనేది ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే రథచక్రాలు వంటివి అనమాట.